Hey guys, నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ఈ వీడియోలో నేను డుప్కీ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డుప్కీ స్కిల్ ఎలా చేయాలి, డుప్కీ స్కిల్ చేసి డిఫెండర్స్ నుంచి ఈజీగా ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డుప్కీ స్కిల్ అనేది ప్రో కబడ్డీ సీజన్ 3లో బాగా ఫేమస్ అయింది. పర్దీప్ నర్వాల్ సీజన్ 3లో బాగా డుప్కీ స్కిల్ని యూజ్ చేసేవాడు. ఆ టైం నుంచి ఈ డుప్కీ స్కిల్ బాగా ఫేమస్ అయింది. సో డుప్కీ స్కిల్ యూజ్ చేసి మనం మల్టిపుల్ పాయింట్స్ని స్కోర్ చేయొచ్చు. వేరే స్కిల్స్తో కంపేర్ చేస్తే డుప్కీ స్కిల్తో ఇంకా ఎక్కువ పాయింట్స్ని స్కోర్ చేయొచ్చు. ఈ డుప్కీ స్కిల్ చేయాలంటే ముందు మన బాడీ యొక్క బ్యాలెన్స్ని అలాగే పొజిషన్ని మనం కంట్రోల్ చేయాలి. అప్పుడే మనం ఈ స్కిల్ని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో ఇప్పుడు డుప్కీ స్కిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ డుప్కీ స్కిల్ వర్కౌట్ చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనర్ ప్లేయర్స్కి తెలుసు డుప్కీ స్కిల్ ఎలా చేయాలి, పొజిషన్ ఏంటి, బాడీని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా బెండ్ అవ్వాలి, అవన్నీ ట్రైనర్ ప్లేయర్స్కి తెలుసు. బట్ బిగినర్స్కి ఇవన్నీ తెలీదు. మీరు డైరెక్ట్గా డుప్కీ స్కిల్ చేయలేరు. ఫస్ట్ ఈ డుప్కీ స్కిల్ వర్కౌట్స్ చేస్తే అప్పుడు మన బాడీని ఎంత బెండ్ చేయాలి, ఎలా బెండ్ చేయాలి, బెండ్ చేసి ఎంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు డుప్కీ స్కిల్ వర్కౌట్ చూపిస్తాను, చూడండి. It's the first time of today. To dream, believe you are the strength, you're all I need. సో గైస్, చూసారు కదా, ఈ వర్క్ చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాడీని బెండ్ చేయడం ఈజీగా వచ్చేసిద్ది. సో ఎలా చేస్తున్నాను చూపిస్తాను, చూడండి. సో ఏం లేదు, జస్ట్ సింపుల్ అంతే. ఇక్కడ చూడండి, ఈ పొజిషన్లో ఎప్పుడు ఇలా వెళ్ళకండి. ఈ పొజిషన్లో డుప్కీ చేయలేదు. ఎందుకంటే లెగ్స్ అన్ని మన 2 లెగ్స్ డిస్టెన్స్లో ఉంటే మనం డుప్కీ చేయలేము, ఈజీగా దొరికిపోతాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫెండర్ అనుకున్నాం. డిఫెండర్ చైన్ వేసుకొని వచ్చాడు అనుకో. సో అప్పుడు మనం ఇదిగోండి 2 లెగ్లకి ఇక్కడ పెట్టేసేసి బెండ్ అయ్యి వెళ్ళిపోవడమే. మళ్ళీ చూపిస్తున్నా, చూడండి. సో ఈ వర్కౌట్ అయితే చేయండి. ఇవి లేకపోయినా సరే మీరు చేయొచ్చు. మీతో పాటు ఇంకా ప్లేయర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఇలా నుంచోబెట్టి వాళ్ళ కింద నుంచి డుప్కీ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇప్పుడు డుప్కీ స్కిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏమో డిఫెండర్స్ మనల్ని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా డుప్కీ చేయాలని చూపిస్తాను. ఆ తర్వాత మనం టచ్ కోసం వెళ్ళినప్పుడు డుప్కీ ఎలా చేయాలి అని చెప్పి చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు డుప్కీ ఎలా చేయాలని చెప్పి మామూలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి. చైన్ అనేది లోవర్ చైన్ తిరిగేటప్పుడు కానీ డుప్కీ మనం ప్రయోగం చేస్తాం, లేదంటే అప్పర్ చైన్ నుంచి కానీ డుప్కీ చేస్తాం. ఆ టైంలో డుప్కీ ఎలా ఉంటుంది, మనం ఏ పొజిషన్స్ తీసుకోవాలి, ఎలా మనం బెండ్ అవ్వాలి, ఎలా మిడ్ లైన్ మీదకి రీచ్ అవ్వాలి ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసారు కదా డుప్కీ ఎలా చేయాలని చెప్పి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే. సో ఫస్ట్ మనం రైడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే రైడర్ ఇన్నర్ పొజిషన్ మీద స్టెప్పింగ్ చేస్తాం. సో ఈ పొజిషన్లో మనం స్టెప్పింగ్ చేస్తున్నాం. ఇలా ఈ పొజిషన్లో స్టెప్పింగ్ చేస్తున్నప్పుడు బ్లాక్ డిఫెండర్ మనల్ని చైన్ కోసం ట్రై చేస్తాడు. మనకి గ్యాప్ ఉండేది కదా, సో ఈ గ్యాప్లో మనం డుప్కీ చేసి వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలంటే
ఈ పొజిషన్లో ఉన్నాం కదా. సో కొంతమంది ఏంటంటే ఇక్కడ డుప్కి చేస్తారు. ఇక్కడ డుప్కి చేసినప్పుడు ఏంటంటే మనం ఇలా పడిపోతాం, ఇక్కడ దొరికిపోతాం. సో అలా కాకుండా మనం డుప్కి చేసేటప్పుడు మన లెగ్స్ అనేవి ఇలా దగ్గరకు ఉండి ఇలా బెండ్ అయ్యి ఫోర్స్తో మన టోస్ని ఇలా ఇలా నొక్కాలి. అప్పుడు డుప్కి చేసేది ఈజీగా మనం మిడ్ లైన్ వైపు వెళ్ళగలం. సో కొంతమంది ఇలా చేస్తారు, లెగ్ పొజిషన్ ఇలా పెడతారు. ఇలా పెట్టకండి. మీరు ఎప్పుడు డుప్కి చేసినా సరే టోస్ మీదే ఉండాలి. చూడండి, టోస్ మీద ఇలా డుప్కి చేసేసి ముందుకు పుష్ చేయాలి మీ లెగ్స్ని. సో అప్పుడు మీరు డుప్కి చేసిన తర్వాత మిడ్ లైన్ వైపు ఈజీగా రాగలుగుతారు. అలా కాకుండా ఇలా చేస్తే, ఇలా డుప్కి చేస్తే మీరు ఇక్కడే పడిపోతారు, ఇలా పడిపోతారు ఇక్కడే. సో ఎప్పుడైనా సరే డుప్కి స్కిల్ చేసేటప్పుడు మీ లెగ్స్ మొత్తం టోస్ మీద ఇలా బెండ్ చేయండి. టోస్ మీద డుప్కి చేసి ఇలా పుష్ చేయండి. ఓకే. సో మనం డుప్కి నార్మల్గా ఈ పొజిషన్లో వస్తే మాత్రం చేయను, మనం దీని కింద నుంచి చేసేస్తాం డుప్కి. ఎందుకంటే మన డుప్కి ఇక్కడ మనం చేయగలుగుతాం, ఈ గ్యాప్లో మనం డుప్కి చేయగలం. అదే లో చైన్తో వస్తే చూసారా, లో చైన్తో వస్తే మనం డుప్కి చేయలేము. చూడండి ఎంత లోగా ఉందో. ఇక్కడ మనం డుప్కి చేస్తే మన హెడ్ లోపలికి వెళ్ళినా కానీ మన వీప్ అనేది ఇక్కడ దొరికిపోయింది. అప్పుడు వీళ్ళు మన ఈజీగా ట్యాకిల్ చేస్తారు. సో ఈ లో చైన్లో ఉన్నప్పుడు ఎలా డుప్కి చేయాలంటే చూపిస్తాను చూడండి. మనం ఇలా డుప్కి చేస్తే చూసారా దొరికిపోయాను ఇక్కడే. ఈ లో చైన్లో మనం ఇక్కడ డుప్కి చేయకూడదు. చూడండి, ఇక్కడ కాకుండా లో చైన్ వచ్చినప్పుడు ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ డిఫెండర్కి ఈ మధ్య గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ల వైపు ఇటువైపు కానీ లేదా ఇటువైపు కానీ డుప్కి చేయాలి. ఇటువైపు మాత్రం ఎక్కువ శాతం ఇటువైపు డుప్కి చేయండి. ఎందుకంటే ఇటువైపు డుప్కి చేసినా కానీ మనం మిడ్ లైన్ వైపు రీచ్ అవ్వగలం. ఒకవేళ ఇటు సైడ్ డుప్కి చేసుకుంటూ వెళ్తే ఇటు సైడ్ ఇన్నర్ అను కార్నర్ వస్తారు. సో వాళ్ళకి దొరికే ఛాన్స్ ఉండిద్ది. సో లో చైన్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ డుప్కి చేసేసేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ గ్యాప్ వచ్చింది లో చైన్ వచ్చినప్పుడు, ఈ గ్యాప్లో మనం డుప్కి చేయాలి. మనం చెక్ చేసుకోవాలి డుప్కి చేసే ప్రతిసారి ఎటు సైడ్ మనకి గ్యాప్ దొరుకుతుంది, ఎటు సైడ్ మనకి ఈజీగా మనం మూవ్ అవ్వగలని చెక్ చేసుకొని ఆ సైడ్ మన గ్యాప్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోవాలి. చూడండి, కబడ్డీ చూసారా, చూడండి. సో నేను థియరీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మనోడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు చూడండి. త్వరగా రా. చూస్తున్నారు కదా గైస్, ఇదిగో ఈ పొజిషన్లో వెళ్తున్నారు చూసుకోండి. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ హోల్డ్ చేసినప్పుడు బ్యాక్ డుప్కి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ డుప్కి ఎలా అంటే, రైడర్ లేజీగా వస్తాడు కోర్టులోకి, లేజీగా వచ్చేసేసి అతను లేజీగా ఉన్నాడని చెప్పి డిఫెండర్స్కి చూపించుకుంటాడు. సో చూపించుకుని అక్కడ ఆ పొజిషన్ దగ్గర ఉంచుంటాడు. ఆ టైంలో బ్లాక్ కార్నర్ ఏమనుకుంటా అంటే ట్యాకిల్ చేద్దామని, బ్యాక్ హోల్డ్ చేద్దామని వెళ్తాడు. సో ఆ టైంలో డుప్కి చేసి బ్యాక్ డుప్కి చేసి మిడ్ లైన్ వైపు రావాలి. సో అది ఇప్పుడు ఎలా చేస్తాడో మనోడు చూపిస్తాడు చూడండి. మనం ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు ఎలా డుప్కి చేయాలని చూపించాము. ఇప్పుడు మనం టచ్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా డుప్కి చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం టచ్ కోసం వెళ్ళినప్పుడు చూసుకోండి. సో గైస్ ఇప్పుడు చూసుకోండి దాదా, ఇప్పుడు ఇక్కడ బ్లాక్ రైడర్ ని తన మీదకి ఎక్కించుకుంటాడు. ఆ టైంలో మేము చైన్ ట్యాకిల్ చేస్తాము. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లాక్ రైడర్ ని తన మీదకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత సడన్ గా బ్యాక్ వెళ్ళిపోయాడు. ఆ టైంలో రైడర్ బ్లాక్ కోసం టచ్కి వెళ్ళినప్పుడు బ్లాక్ వెనక్కి వెళ్ళిపోగానే మేము చైన్ తిరిగాము, ఇలా చైన్ తిరిగాము. అప్పుడు రైడర్ అవుట్ అయిపోయాడు. సో ఇలా డిఫెండర్స్ ప్లాన్ చేస్తారు. బ్లాక్ మీదకి మనం టచ్ కోసం వెళ్ళినప్పుడు, కార్నర్ మీద కానీ మీద టచ్ కోసం వెళ్ళినప్పుడు, బ్లాక్ మీదకి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఈ చైన్ నుంచి డుప్కి చేసి ఎలా తప్పించుకోవాలో చూపిస్తాను చూడండి.
సో చూసారు కదా గైస్, ఇలాగా ఇంకొకసారి చేస్తారు చూడండి. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు రైడర్ కార్నర్ మీదకి టచ్ కోసం వెళ్ళాడు. ఆ టైంలో ఇటు సైడ్ ఉన్న మేము డిఫెండర్స్ ఈ కార్నర్ పొజిషన్, బ్లాక్ పొజిషన్, అతని కోట్ అవుట్ ఆఫ్ ది కోట్ చేసాము కార్నర్ టచ్ కినప్పుడు. సో ఈ టైంలో డుప్కి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాము ప్రాక్టికల్ గా, చూడండి. చూసారు కదా డుప్కి స్కిల్ ఎలా చేయాలని చెప్పి. సో జస్ట్ బేసిక్స్ అనమాట. మీరు డైలీ ఈ స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ ఆటోమేటిక్ గా మీరు గేమ్ ఆడేటప్పుడు ఆటోమేటిక్ గా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఇదంతా బేసిక్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఇలాంటి మరిన్ని స్కిల్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని డైలీ ఫాలో అవుతాకి ట్రై చేయండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.